అసలుకి తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? తెలంగాణ ఫార్మేషన్ డే వచ్చినప్పుడల్లా వచ్చేసి ఇక్కడ తెలంగాణలో అర్లర్లు సృష్టించడానికి ఈ పక్క రాష్ట్రం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఒకసారి టీడీపీ ప్రభుత్వం, ఒకసారి జనసేన ప్రభుత్వం, లేకపోతేనే ఏదో ఒక పార్టీ. అంటే మీరు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయినప్పటికి కూడా అంటే ఏ రాష్ట్రాలలో పక్కన రాష్ట్రం వాళ్ళు వచ్చేసి ఏ రాష్ట్రాల వాళ్ళ గురించి అసలుకి ఇలాంటి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేయరు. కానీ మన తెలంగాణలో ఎందుకు జరుగుతుంది? ఈ పవన్ కళ్యాణ్ మరి ఆంధ్ర అని చెప్పి పోయి అక్కడ కూర్చొని ఒక్క మాట మీద ఉండకుండా పార్టీ పెట్టిన దగ్గర నుంచి మాటలు మారుస్తూ దొంగ వైఖరితోని కనీసం వచ్చేసి మనుషుల తన మాట మీద వాల్యూ లేకుండా చేసుకున్నాడు. ఇప్పటికీ తెలంగాణ వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా తెలంగాణ గురించి ఏమైనా మాట్లాడా? ఇప్పటిదాకా నిరుద్యోగుల గురించి వచ్చేసి పోరాడుతుంటే నిరుద్యోగుల గురించి ఒక మాట మాట్లాడిండా? మీరు ఎక్కడన్నా చూసిర్రా? అదే విధంగా వచ్చేసి రైతులు వచ్చేసి పడిగాపులు కడుతున్నారు, యూరియా దొరకట్లేదని చెప్పేసి. మరి అప్పుడు ఎక్కడ పోయినావు? అదే విధంగా వచ్చేసి మనకి భూములు గుంజుకుంటున్నారని చెప్పేసి భూదాని భూములలో కూడా మాట్లాడిండా? మాట్లాడలేదు. ఈ రోజున రైతులు వచ్చేసి ఏంటిది ఫ్యూచర్ సిటీ కోసం వచ్చేసి వాళ్ళ భూములు గుంజుకుంటున్నారు, స్టే ఆర్డర్లు ఉన్నా కానీ ఎందుకు చేస్తున్నారని ఒక్క మాట మాట్లాడిండా? మాట్లాడలేదు. మొన్నటికి మొన్న వచ్చేసి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ వచ్చేసి ఒక 17 సంవత్సరాల అమ్మాయిని రేపు చేసినందుకు ఒక్క మాట మాట్లాడలేదు. కనీసం ఒక మనిషిగా సాటి మనిషిగా మాట్లాడలేదు. ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా మాట్లాడలేకపోయిండు. మరి ఈయన ఈ రోజున వచ్చేసి ఏ విధంగా వచ్చేసి తెలంగాణ ప్రజలకు సపోర్ట్ చేస్తారు? ఏ విధంగా ఈయన వచ్చేసి ఇక్కడ తెలంగాణ ప్రజల గురించి ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు పట్టించుకున్నాడు? అంటే అరే తెలంగాణలో సినిమాలు నడిచినాయి కాబట్టి పట్టించుకున్నాడు, భయ్ తెలంగాణలో ఉంటున్నాడు కాబట్టి పట్టించుకుంటాడు. అయితే మీరు వెళ్ళిపోయి మళ్ళీ మా తెలంగాణలో అంటే లీడర్లు లేరా, నాయకులు లేరా? ఎంతసేపు అర్లల్ని చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా గమనించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలకు ఉన్నది. ఈ రోజున బీజేపీ ప్రభుత్వము ఒక హీరోను అంటే ఆయన హీరో అనేది తనకు స్టార్డమ్ ఉంది కాబట్టి తనను అదే బీజేపీ ప్రభుత్వము, ఇటు టీడీపీ ప్రభుత్వము, ఈ జనసేన, అదే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి, కవిత వీళ్ళందరూ కలిసి రేపొద్దున మన తెలంగాణను మూకుమ్మడిగా ఏంటిది అటాక్ చేయడానికి, మన తెలంగాణను వీళ్ళు మళ్ళీ అల్లర్లు సృష్టించడానికి కానీ అదే విధంగా వచ్చేసి మన తెలంగాణను మళ్ళీ దోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గమనించాలి. తెలంగాణ ప్రజలు మనం కొట్లాడుకున్నది మన తెలంగాణ నాయకులు వచ్చేసి పరిపాలన ఉండాలి తప్ప పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఎవడో పెడతా అంటే మనం ఎలా ఊరుకుంటున్నాం? మనం ఎందుకు వాళ్ళ కోసం కొట్లాడుకుంటున్నాం? ఇప్పటిదాకా మీరు వాడినందుకు ఏదో అన్నందుకు కనీసం నాగేశ్వరరావు ఏదో అన్నాడు, సారీ చెప్పిన తర్వాత కూడా ఇంత ఏంటిది రాద్ధాంతం చేసుకుంటా ఒక పక్క రాష్ట్రం నుంచి వచ్చేసి పోలీసులను ఇక్కడ పంపించి ఈ విధంగా సారీ చెప్పిన తర్వాత కూడా దీన్ని ఇంత పెద్ద ఎత్తున సృష్టిస్తున్నారు అల్లర్లు అంటే మీకు అర్థం కావట్లేదా? మీకు ఏం జరుగుతుంది అసలుకి? ఇన్ని రోజులు వచ్చేసి మన ఉద్యోగాలు రాలేదని కొట్లాడలేదు, ఈ రోజు వచ్చేసి గాంజా ఇన్ని రకాలుగా మిమ్మల్ని చెడగొడుతుంటే మాట్లాడలేదు, వీటి గురించి మాట్లాడలేదు, పేపర్ లీకుల గురించి మాట్లాడలేదు, రైతుల సమస్యల గురించి మాట్లాడలేదు. ఈ రోజు దీనికోసం ఎందుకు రా నాయన మీరు మాట్లాడతారు? ఈ స్విగ్గీ ఊబర్లలో చేసుకుంటున్నప్పుడు కూడా మీరు మాట్లాడలేదు కదా. వాడేవాడి కోసం ఫ్యాన్స్ కావాలా మనకి? అభిమానం కావాలా మనకి? అదే మన తెలంగాణ వాళ్ళలో ఉన్న మన కోసం మనం కొట్లాడండి రా నాయన. ఏం జరుగుతుంది కొంచెం ఆలోచించండి. వాళ్ళు బీజేపీ తొత్తులుగా ఉండి ఈ రోజు మన తెలంగాణని దోచుకోవడానికి వస్తున్నారు. బీజేపీ ప్రభుత్వము ఈ రోజు వరకు డబుల్ ఇంజన్ సర్కార్లో ఉండి మర్డర్లు, మానభంగాలు ఏ విధంగా అయితే చేస్తుందో మనం ఈ రోజు చూస్తున్నాం. దేశం మొత్తం నాశనం అయిపోయింది. 50 సంవత్సరాల వెనకకు పోయిందిరా. ఆలోచించండి రా కొంచెము. మీరు మనుషులుగా ఆలోచించండి. అభిమానం మనకొద్దు.